హాయ్ నమస్తే. మనం ఎక్కడైనా డేటాని స్టోర్ చేస్తున్నామంటే అది సేఫ్ గా ఉండాలి కదా. లీగల్ కంప్లైన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం స్నోఫ్లేక్ లో సెక్యూరిటీ అండ్ కంప్లైన్సెస్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్నోఫ్లేక్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ డేటా వేర్హౌసింగ్ ప్లాట్ఫామ్. క్లౌడ్ లో డేటా ఉంటుందంటే సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. స్నోఫ్లేక్ మల్టిపుల్ లేయర్స్ లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఫిజికల్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ అండ్ యాక్సెస్ సెక్యూరిటీ. స్నోఫ్లేక్ మేజర్ గా 3 క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేస్తుంది: AWS, Azure, GCP. సో క్లౌడ్ వెండర్ సెక్యూరిటీ ప్లస్ స్నోఫ్లేక్ లేయర్ కలిసి డబుల్ సెక్యూర్ సిస్టమ్ గా ఉంటుంది. ఇవి ఏంటంటే ఎన్క్రిప్షన్ అట్ ట్రాన్సిస్ట్, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, నెట్వర్క్ పాలసీస్, కంప్లైన్సెస్ సర్టిఫికేషన్. ముందుగా మనం ఈచ్ కాన్సెప్ట్ ని డీప్ గా చూద్దాం. స్నోఫ్లేక్ లో డేటా సెక్యూరిటీ 2 రకాలుగా ఉంటుంది: అట్ రెస్ట్ ఎన్క్రిప్షన్, అట్ ట్రాన్సిస్ట్ ఎన్క్రిప్షన్. డేటా వేర్హౌస్ లో స్టోర్ అయిన డేటాని AES 256 ఎన్క్రిప్షన్ లో ఎన్క్రిప్ట్ చేస్తారు. ఇది ఆటోమేటిక్ గా జరగడం వల్ల డెవలపర్ మాన్యువల్ గా చేయాల్సిన పని ఉండదు. ఇన్ ట్రాన్సిస్ట్ ఎన్క్రిప్షన్ డేటా ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు HTTPS ఆర్ TLS వల్ల ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లోకి పంపిస్తారు. అంటే మనం డేటాని ఫెచ్ చేస్తాం, లోడ్ చేస్తాం, షేర్ చేస్తాం, కానీ అన్ని సెక్యూర్. ఇక స్నోఫ్లేక్ లో ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ స్టేజెస్ లో కూడా ఎన్క్రిప్షన్ మెయింటైన్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మీ డేటా ఎక్కడున్నా కూడా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్, యాక్సెస్ కంట్రోల్ విత్ RBAC. ఇక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. RBAC అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. స్నోఫ్లేక్ లో యాక్సెస్ ని రోల్స్ అండ్ ప్రివిలేజెస్ మీద డిపెండ్ అయ్యి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సిస్టమ్ అడ్మిన్స్ టేబుల్స్ ని క్రియేట్ చేయొచ్చు, సెక్యూరిటీ అడ్మిన్ రోల్స్ ని మేనేజ్ చేయొచ్చు, పబ్లిక్ మాత్రం రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రమే ఇవ్వచ్చు. ఈ రోల్స్ ని మనం కస్టమ్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ యూజర్ కి ఒక స్పెసిఫిక్ రోల్ అసైన్ చేయొచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ అంటే యూజర్ కి తనకు అవసరమైన మినిమం యాక్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో యాక్సెస్ చేయాలంటే OTP అండ్ పాస్వర్డ్ కూడా కావాలి. నెట్వర్క్ పాలసీస్ అండ్ డేటా షేరింగ్ సెక్యూరిటీ. ఇప్పుడు నెట్వర్క్ సైడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. స్నోఫ్లేక్ లో నెట్వర్క్ పాలసీస్ ని క్రియేట్ చేయొచ్చు. IP వైట్ లిస్టింగ్, రీజియన్ బేస్డ్ యాక్సెస్, VPN ఆర్ IPSCC ఇంటిగ్రేషన్. ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న IP అడ్రసెస్ కు మాత్రమే యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. డేటా షేరింగ్. సెక్యూర్ డేటా షేరింగ్ వల్ల మీకు యాక్సెస్ ఇవ్వకుండా వేరే పార్టీ డేటాని యూజ్ చేయొచ్చు. డేటా ఫిజికల్ గా కాపీ అవ్వదు, సో నో డూప్లికేషన్. ఫైన్ గ్రెయిన్డ్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాయి, అంటే టేబుల్ లెవెల్, కాలమ్ లెవెల్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. స్నోఫ్లేక్ ఇంటిగ్రేట్స్ వెల్ విత్ ఐడెంటిటీ ప్రొవైడర్స్ లైక్ Okta, Azure AD, Google Workspace, etc. Compliance and certification in Snowflake. Organizations కి లీగల్ గా కూడా కంప్లైంట్ ఉండాలి. స్నోఫ్లేక్ కి చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి, లైక్ SOC1 Type 2, SOC2 Type 2, PCI DSS, HIPAA, FedRAMP, ISO 27001. ఈ సర్టిఫికేషన్ ఏంటంటే SOC1 and 2 డేటా హ్యాండ్లింగ్ ప్రాసెస్ సేఫ్ ఉన్నాయా లేదా అని అండ్ ఆడిట్ చేయడం కోసం. PCI DSS పేమెంట్ డేటా సెక్యూర్ ఉందా లేదా అని. HIPAA హెల్త్ కేర్ రిలేటెడ్ డేటాని సెక్యూర్ గా స్టోర్ చేయడం. ISO ఇంటర్నేషనల్ డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్ స్టాండర్డ్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ లెవెల్ అండ్ కాలమ్ లెవెల్ సెక్యూరిటీ. ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అంటే టేబుల్స్, వ్యూస్, స్కీమాస్ కి యాక్సెస్ ఇవ్వడం, రోల్స్ కి పర్మిషన్స్ అసైన్ చేయడం లైక్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. నెక్స్ట్, కాలమ్ లెవెల్ సెక్యూరిటీ. సెన్సిటివ్ కాలమ్స్ ని మాస్క్ చేయడం, అంటే పాస్వర్డ్స్ అవి హిడెన్ అవుతాయి కదా, ఇవి ఆ కేటగిరీ కిందకి వస్తాయి. క్రెడిట్ కార్డ్ నెంబర్ హైడ్ చేయడం కానీ, ఫోన్ నెంబర్ హైడ్ చేయడం కానీ, ఇది అందరికీ విలం. డైనమిక్ డేటా మాస్కింగ్. యూజర్ రోల్ ని బేస్ చేసుకొని కాలమ్స్ ని విజిబుల్ గా ఆర్ మాస్క్ గా చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్, HR కి కాలమ్ రోల్ విజిబుల్ కానీ ఫైనాన్స్ రోల్ మాస్క్ గా ఉండేలా అనమాట. సో HR కి ఫైనాన్స్ రోల్ కనిపించదు. నెక్స్ట్, రో లెవెల్ సెక్యూరిటీ. ఓటర్ ID ఎగ్జాంపుల్ తీసుకోండి. తెలంగాణ డేటా మాత్రమే చూడగలరు, ఆంధ్ర యూజర్స్ కి ఆంధ్ర డేటా మాత్రమే అనమాట. ఇవి యూజ్ చేసి మనం గ్రాన్యువల్ కంట్రోల్ ని అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్, మానిటరింగ్ అండ్ ఆడిటింగ్. సెక్యూరిటీ అంటే జస్ట్ ప్రివెన్షనే కాదు, ఆడిటింగ్ కూడా అవసరం. స్నోఫ్లేక్ లో యాక్సెస్ హిస్టరీ అంటే హూ యాక్సెస్డ్, వాట్ అండ్ వెన్. క్వైరీ హిస్టరీ అంటే ఏ యూజర్ ఏ క్వైరీని రన్ చేశారని. లాగిన్ హిస్టరీ అంటే లాగిన్ అటెంప్ట్స్, అవి ఫెయిల్యూర్ అయినవి. యూసేజ్ రిపోర్ట్స్ అంటే ఆల్ యాక్టివిటీస్ ఇన్ ద అకౌంట్, అన్ని యాక్టివిటీస్ దీని కిందకి వస్తాయి. స్నోఫ్లేక్ లో ఇన్ఫర్మేషన్ స్కీమా అండ్ అకౌంట్ యూసేజ్ వ్యూస్ వల్ల మనం డాష్ బోర్డ్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్స్ లైక్ స్ప్లంక్, స్నోఫ్లేక్స్ నేటివ్ అలర్ట్స్ వల్ల రియల్ టైమ్ నోటిఫికేషన్స్ కూడా పాసిబుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం చాలా డీటెయిల్డ్ గా ఎన్క్రిప్షన్ అట్ రెస్ట్ అండ్ ఇన్ ట్రాన్సిస్ట్, యాక్సెస్ కంట్రోల్ యూజింగ్ RBAC, నెట్వర్క్ సెక్యూరిటీ, కంప్లైన్స్ స్టాండర్డ్స్, కాలమ్ అండ్ రో లెవెల్ సెక్యూరిటీ, మానిటరింగ్ అండ్ ఆడిటింగ్ గురించి చూసాం. స్నోఫ్లేక్ లో సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ ని ఫుల్ గా కంట్రోల్ చేయడం పాసిబుల్. మీరు సెక్యూర్ గా డేటాని హ్యాండిల్ చేయాలనుకుంటే స్నోఫ్లేక్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, subscribe to Brawley Academy. Thanks for watching. Jai Data.